ఎందుకంటే ఈరోజు మళ్ళీ వీడియో చేస్తున్నాము. దిలీప్ కి నాకు గొడవ అయింది. సో వాడు ఇంటికి రాబిడ్డా టైంకు వచ్చింటా ఒక బుక్ అయిన అనుకోబిడ్డా రారామయ్య గాని మమ్మల్ని రోడ్డు మీద ఎక్కడా ఇల్లామి చూడు అనుకోకండి. వాడు చాలా చెత్త ఎదవా. సో ఎందుకు ఇలా అంటున్నానంటే మా ఆయన నేను ఎందుకు తిడుతున్నానంటే రీచ్ తగ్గిపోయింది, ఏం పోస్ట్ చేయలేకపోతున్నాను. కొత్తగా ఈ క్రియేటివిటీ అవి మనకి ఎందుకండి? యాజ్ యూజువల్ గా సిటీ షాప్ కి వెళ్ళి సీటీలు కొనుక్కోతా పదండి. నువ్వు ఉండే ఛానల్ గ్రోత్ లేదని నేను ఎడుతుంటా. ఎలా చెప్పాలి మీకు? ఏ అమ్మాయి చెప్పుకోలేదు, సో నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను నా వాడికి నాకు గొడవ దేనికి వచ్చిందంటే ఒక అమ్మాయితో నాకు కనిపించాడు. ఐ మీన్ దొరికిపోవడం అంటే బీచ్ రోడ్ లో ఒక అమ్మాయితో బయటికి వెళ్ళడం జరిగింది అన్నయ్య. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 1/2 రూపాయి కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. రాకపోతే నీకు దానికి ఇద్దరికి పగిలిపోద్ది. ఎవరికి నువ్వు తిప్పుకున్నావు కదా ఒక పెద్ద ఆటర్ని. కదే అయింది. అమ్మాయిలతో తిరుగుతాడా అయిపోయాడు. చూడండి ఎంత హ్యాపీగా వస్తున్నాడో నడుచుకుంటూ. రాని అదేంటి వా ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. అమ్మాయి రాలేదా? అమ్మాయి రూమ్ లో పడుకుంది, బాగాలేదు ఒంట్లో. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ప్రెసెంట్ లో అమ్మ ఫోన్ లో వచ్చేది. అమ్మాయి ఫోనేనా? అదే చేస్తుంది. నేను లేకపోతే ఒంట్లో పోతుంది అది అసలు. పెళ్లి చేసుకున్నావు? సీరియస్ గా మాట్లాడడం నవ్వుతావేంటి? నీకు నవ్వులా ఉంది నా లైఫ్ అంటే. నేను చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. బోర్ కొట్టేసావు నిజంగా చెప్పాలంటే. చెయ్యి చూసావా? చెయ్యి చూసావా? దేనికి కొడుతున్నా? తప్పు చేసి నువ్వా నేనా?